హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఎటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి విడుదలైన గ్రేడ్ బి నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం. నార్మల్ ఎస్బీఐ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ తో కంపేర్ చేసుకుంటే ఆర్బీఐ జాబ్స్ అనేవి చాలా బాగుంటాయి. చాలా మంది బ్యాంక్ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా దీన్ని ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే కాంపిటీషన్ అనేది అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ పీఓ లెవెల్లో మీరు ప్రిపరేషన్ అనేది బ్యాంకింగ్ లో కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళైతే మిస్ అవ్వకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నోటిఫికేషన్ వివరాలకు వెళ్ళినట్లయితే జూలై 25 నుండి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఆగస్టు 16 సాయంత్రం 6 గంటల లోపల ఆన్లైన్ లో మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మోడ్ ఆఫ్ అప్లికేషన్ కింద ఆన్లైన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సేమ్ ఐబీపీఎస్ వెబ్సైటే ఉంటుంది. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి 1 by 1 మీరైతే ఫిల్అప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఐబీపీఎస్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా, ఆగస్ట్ 16 6 PM లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో జనరల్, డిఈపిఆర్, డిఎస్ఐఎం అయితే 3 రకాల జాబ్స్ ఉన్నాయి. ఎక్కువ మంది గ్రేడ్ బి జనరల్ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి దీని గురించి మనం డీటెయిల్ గా చెప్పుకుందాం. ఫేజ్ 1 సెప్టెంబర్ 8న, ఫేజ్ 2 అక్టోబర్ 19న ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఖాళీలు వచ్చేసరికి టోటల్ గా జనరల్ 66 ఖాళీలు ఉన్నాయి. అన్రిజర్వ్ 27, ఎస్సీ 10, ఎస్టీ 4, ఓబీసీ 19, ఈడబ్ల్యూఎస్ 6, మనకి పీడబ్ల్యూ ఏబిసిడి కేటగిరీలో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి. పీడబ్ల్యూ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, సో మిగతా వేకెన్సీస్ ఒకసారి ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు చెక్ చేసుకోండి. అవి డీటెయిల్ గా చెప్పట్లేదు, ఎందుకంటే మనకి వాటికి సంబంధించి ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి. నెక్స్ట్ పే స్కేల్ వచ్చేసరికి మీకు 55,200 రూపాయలు అయితే మనకి మంత్లీ అయితే ఉంటుంది. దీనికి ఇంకా అలవెన్సెస్ అవన్నీ కూడా యాడ్ అయ్యి మీకు అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. ఓకే, ఇనిషియల్ గా మనకి హెచ్ఆర్ఏ ఇవన్నీ కలుపుకొని చూసుకున్నట్లయితే వితౌట్ హెచ్ఆర్ఏ 1,22,717 అయితే మీకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో శాలరీ విషయంగా కానీ వర్క్ నేచర్ విషయంలో కానీ మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు ఆర్బీఐ గ్రేడ్ బి అనేది. ఏజ్ వచ్చేసరికి మీకు జూలై 1 నాటికి క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 21 to 30 years ఏజ్ అయితే ఉండాలి. ఓకే, సో మీరు ఎస్సీ ఎస్టీ అయితే 35, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 33 సంవత్సరాల దాకా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు కనుక ఎంఫిల్ చేసినట్లయితే 32, పిహెచ్డి చేస్తే 34 దాకా కూడా మీకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా ఉంటే కనుక. ఏదన్నా గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కనుక జూలై 1 నాటికి మీకు రిజల్ట్ డిక్లేర్ అయినట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ లో 60% మార్కులు ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అయితే 50% మార్కులు ఉండాలి. ఇన్ కేస్ మీరు పీజీ చేస్తే 55% పీజీలో మార్కులు ఉన్నప్పటికీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అయితే కేవలం పీజీ చేస్తే చాలు, పర్సంటేజ్ రిక్వైర్మెంట్ లేదు. పీజీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఎవరన్నా ఎకనామిక్స్ రిలేటెడ్ గా కానీ లేదా స్టాట్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ గా మనకి ఇటువంటి కోర్సెస్ చేసిన వాళ్ళు ఉంటే మిగతా 2 కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఆంధ్రాలో గుంటూరు, విజయవాడ, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నంలోను, తెలంగాణ, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ లోను ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. మెయిన్స్ మాత్రం కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్ లో మాత్రమే మెయిన్స్ అనేది అయితే కండక్ట్ చేస్తారో. అప్లై చేయాలి అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ 100+18% జిఎస్టీ, జనరల్ బీసీ ఈడబ్ల్యూఎస్ అయితే 850+18% జిఎస్టీతో ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ జనరల్ కి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ మీద అయితే ప్రశ్నలు అడుగుతారు. ఫేజ్ 2 లో ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ రిలేటెడ్ గా, అలాగే మనకి రైటింగ్ ఇంగ్లీష్ లో స్కిల్స్ మీద, జనరల్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ మీద అయితే ప్రశ్నలు అయితే ఉంటాయి. అలాగే ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సిలబస్ అనేది మీకు నోటిఫికేషన్ లోకి వెళ్ళిన తర్వాత సిలబస్ ఆన్సర్ 1 మీద క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్ గా ఓపెన్ అవుతుంది. అలాగే మనకి మిగతా వాటికైతే ప్యాటర్న్ వేరుగా ఉంటుంది. మిగతా జాబ్స్ కి ఒకసారి మీరైతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ లింక్ అనేది మీరు ఇక్కడ నుండి చెక్ చేసుకుని మొత్తం కూడా చదువుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మిస్ అవ్వకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఆర్బీఐ గ్రేడ్ బి నోటిఫికేషన్ వివరాలు. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకుంటారు. శాలరీ కానీ వర్క్ నేచర్ కానీ మాత్రం చాలా అయితే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.